హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు వీడియోలో మీకు ఇన్స్టెంట్గా ఒక గులాబ్ జామ్ చేసి చూపించబోతున్నాను. జ్యూసీగా చాలా అంటే చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే జామున్ చేసి చూపించబోతున్నాను. తప్పకుండా ట్రై చేయండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే షేర్ చేయండి. కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 2 కప్పుల పాల పొడిని తీసుకోండి, మిల్క్ పౌడర్, అలాగే 2 లేదా 3 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకోండి. హెల్త్కి చాలా మంచిది. నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను, మీరు మైదానైనా వాడుకోవచ్చు. అలాగే బటర్ కానీ నెయ్యిని కానీ కొద్దిగా తీసుకోవాలి. ఇలా రఫ్ చేసినట్లు ఈ పాల పొడిని గోధుమ పిండిని చక్కగా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా మనం వేడి చేసి చల్లార్చిన పాలను తీసుకున్నాను. మీరైతే పచ్చి పాలైనా తీసుకోవచ్చు. ఒక చిన్న టీ గ్లాస్తో అయితే పాలు చక్కగా సరిపోతాయి. మనం ఒకేసారి పాలు పోసేసామంటే పిండి అనేది కొంచెం లూజ్ అయిపోతుంది. కాబట్టి కొద్దిగా చూసుకుంటూ మనం ఈ పిండిని కలుపుకోవాలి. ఇన్స్టెంట్గా చేయాలి అనిపిస్తే ఇంట్లో ఉన్న పాల పొడితో ఇలా గులాబ్ జామున్ చేయండి. జ్యూసీగా సాఫ్ట్గా వస్తుంది. చూడండి, ఇలా మనం ఈ పిండిని ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరి సాఫ్ట్గాను ఉండకూడదు, అలాగే గట్టిగాను ఉండకూడదు, మీడియంగా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పిండిని నాననివ్వాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని అందులో మనం షుగర్ సిరప్ కోసం నేనైతే మరీ ఎక్కువ పాకం లేకుండా మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. నేను అదే కప్తో, అంటే ఏ కప్తో నేను మిల్క్ పౌడర్ తీసుకున్నానో పాలపొడి, అదే కప్తో 2.5 కప్పుల వరకు షుగర్ని తీసుకున్నాను. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే 2.5 కప్పు తీసుకోండి, సరిపోతుంది. తక్కువ తినేవాళ్ళు అయితే 2 కప్పులు తీసుకోండి. మీ షుగర్ అనేది మీ టేస్ట్కి తగినట్టు తీసుకోండి. అలా షుగర్ సిరప్ అంతా కరిగిపోయిన తర్వాత ఒక 5-6 ఇలాచీలు తీసుకొని ఫ్రెష్గా మనం ఇలా దంచి తీసుకోవాలి. ఇలా మెత్తగా తీసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా షుగర్ సిరప్ రోలింగ్ బాయిల్ అవుతుంది కదా, ఇలా మనం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని చూడండి కొంచెం గులాబ్ జామున్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లో మనం ఈ షుగర్ సిరప్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి నెయ్యిని చేతికి అప్లై చేసుకుని ఇలా మళ్ళీ చపాతీ పిండిలాగా మళ్ళీ మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. అప్పుడు ఈ మనం బాల్స్ చేసుకున్నప్పుడు క్రాకర్స్ అనేవి ఏవి లేకుండా చక్కగా పగిలిపోకుండా, పగుళ్ళు అనేది లేకుండా ఈ పిండి ముద్దలు బాల్స్ లాగా చక్కగా వస్తాయి. ఇలా మనం కొంచెం చిన్న ముద్దలు తీసుకోవాలి. మరి మనం కొంచెం ఎక్కువ తీసుకుంటే మరి పెద్దగా అయిపోతాయి. మనం షుగర్ సిరప్లో వేసినప్పుడు ఇలా కొంచెం చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. అరచేతిలో చిన్న పిండి ముద్దను పెట్టి గట్టిగా ప్రెస్ చేసినట్టు ప్రెస్ చేసి మళ్ళీ ఇలా చక్కగా రౌండ్గా షేప్ చేసుకోవాలి. చూడండి, ఎక్కడ క్రాకర్స్ అంటే పగుళ్ళు లేకుండా ఇలా పిండి ముద్దలన్నీ రెడీ చేసుకోవచ్చు. ఇలానే కాదు, నేను ఇంకొకటి కూడా చూపిస్తాను. చూడండి, వీడియోలో చేసినట్టు ఇలాగే పిండి ముద్దలన్నీ రెడీ చేసుకొని తీసుకోవాలి. చూడండి, నేను పిండిని సాఫ్ట్గా గట్టిగా ప్రెస్ చేసి ఎలా తీసానో ఇలా చక్కగా బాల్స్ అన్నీ రెడీ చేసి తీసుకోవాలి. ఇప్పుడు పిండిని మళ్ళీ మనం కొద్దిగా ఇలా చిన్న బాల్స్ లాగా ఈ సైజులో ఒకే సైజులో చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనం వెంటనే కొద్దిగా తీసుకుంటూ చేయాలంటే అప్పుడు పిండి ఆరిపోయిందంటే క్రాకర్స్ అనేవి వస్తాయి. పగుళ్ళు రాకుండా ఇలా చిన్న ముద్దలు చేసేసి ఒక బౌల్లో వేసుకొని మనం మూత పెట్టేసి వెంటనే ఇలా బాల్స్ని రెడీ చేసుకోవచ్చు. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు పిండి ముద్దని అరచేతిలో పెట్టి గట్టిగా ప్రెస్ చేసి ఇలా మనం
రౌండ్ షేప్లో బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగే అన్నీ వెంటనే గులాబ్ జామున్ బాల్స్ని రెడీ చేసుకోవచ్చు. మీకు ఈజీగా ఏ మెథడ్లో కావాలంటే ఆ మెథడ్లో చేసుకోండి, సరిపోతుంది. పిల్లలకు ఇష్టపడేలాగా మీకు ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చు. అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక్కొక్క బాల్ని ఇందులో వేసుకోవాలి. ఈ పిండి ముద్దలు ఒక్కొక్కటి దూరంగా వేసుకోండి. ఒకదానికి ఒకటి అంటుకోకుండా గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ బాల్స్ అనేవి వాటంతటా అవే పైకి తేలే వరకు మనం గరిటెతో కదపకూడదండి. చూడండి, వాటంతటా అవే పైకి వచ్చేసాయి కదా. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఎక్కడ క్రాకర్స్ అనేవి లేకుండా బాల్స్ చూడండి ఎంత చక్కగా వచ్చాయో కదా. ఇప్పుడు వీటన్నిటిని వేడివేడిగా ఉన్న షుగర్ సిరప్లో వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2-3 గంటల తర్వాత మనం మూత పెట్టేసి ఒక 2-3 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత సర్వ్ చేసుకుంటే చల్లగా సాఫ్ట్గా జ్యూసీగా ఉండే గులాబ్ జామున్ రెడీ అయిపోయినట్టే. మన ఇంట్లో ఒకవేళ రెడీమేడ్ గులాబ్ జామున్ లేకపోతే పౌడర్, ఇలా మనం ఇంట్లో ఉన్న మిల్క్ పౌడర్తో అంటే పాల పొడితో చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా సాఫ్ట్గా అచ్చం మనం గులాబ్ జామున్ రెడీమేడ్ ప్యాకెట్ ఎలా చేస్తామో అలానే సాఫ్ట్గా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు. గులాబ్ జామున్ బాల్స్ అనేవి మీకు నచ్చిన సైజులో చేసుకోండి. అలాగే షేప్ కూడా మనకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. జ్యూసీగా ఉండే గులాబ్ జామున్ రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. అచ్చం స్వీట్ షాప్లో కొన్న గులాబ్ జామున్ లానే ఉంది. మీరు వెంటనే ట్రై చేసేయండి. ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.